దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము జూన్ నెల 22వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి పరమార్థ జ్ఞాని అయిన సొలొమోను గారు రాసిన ప్రసంగి గ్రంథాన్ని మనము తీసి అందులో 12వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మనం చదువుకుందాము. ప్రసంగి 12:13. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము ప్రసంగి గ్రంథము నుండి సొలొమోను గారు వ్రాసినటువంటి దివ్యమైనటువంటి మాటలు మానవులకి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాల్సినటువంటి విధిని గురించి వ్రాసిన అంశాన్ని మనం ధ్యానించుకుంటున్నాము. దేవుని యందు భయభక్తులే జ్ఞానానికి మూలము అని పరమార్థ జ్ఞాని సొలొమోను రాజు గారు చెప్తున్నారు. భయభక్తులే జ్ఞానానికి మూలము, అంతే. జ్ఞానం అంటే వివేచన కలిగి ఉండటం, సమస్యలను పరిష్కరించుకోగలిగిన బుద్ధి కుశలత కూడా ఈ జ్ఞానానికి సంబంధించిందే. ఇది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని ఏ విధంగా అయితే సొలొమోను గారు వివరిస్తున్నాడో, ఇది ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు తెలివిగా, ఓపికతో, నమ్రత కలిగి అది మనం పరిష్కరించుకోవటం కూడా అది బుద్ధి కుశలత కింద కూడా వస్తుందంటాడు. నిజమే. బుద్ధి కుశలత కలిగిన వాడు ఏ సమస్యనైనా సరే ఆలోచించి దానికి మార్గం ఏర్పాటు చేసుకుంటాడు. ఈ జ్ఞానం దేవుని నుండే లభిస్తుంది, ఎక్కడ ఉండదు. జ్ఞానం అనేది దేవుని దగ్గరే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, విధేయత కలిగిన వాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. విధేయత చాలా మానవులకి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. విధేయత కలిగి ఉండటము. విధేయత కలిగి ఉంటే ఎలాంటి సమస్యలైనా సరే అలాగ మబ్బులు విడిపోయినట్టుగా విడిపోతాయి. విధేయత కలిగి ఉండాలి. ఇది జ్ఞానం వలననే కలుగుతుంది అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఏది జ్ఞానం వలన? విధేయత కలిగి ఉండటం. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొద్ద నుంచి వస్తుంది. దేవుని యొద్ద నుంచి అంటే దేవుడు ఎలా ఇస్తాడు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడికి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఇది వరుస క్రమము. ఇది జ్ఞానము వలననే కలుగుతుంది. దేవునికి భయపడే వారికి ఆయన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. యెహోవాయే జ్ఞానమిచ్చువాడని, తెలివియు వివేచనయు దేవుని నోట నుండే వచ్చునని కీర్తనకారుడు 2వ సంకీర్తన 6వ అధ్యాయములో 6వ వచనములో వివరిస్తున్నాడు. ఏమని? జ్ఞానమిచ్చువాడు యెహోవాయే. తెలివి కానీ వివేచన కానీ ఆయన నోట నుండే వస్తాయి. ఆయన నోట నుండి వచ్చినవి మనము పొందుకోవాలంటే ఎలా ఉండాలి? భయభక్తులు కలిగి విధేయత కలిగి ఉండాలి. మానవ జ్ఞానం ఒక పరిమితమైంది. సమస్తము వ్యర్థమే అని అంటున్నాడు సొలొమోను గారు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి జీవితాన్ని అనుభవించాలని ప్రసంగి గ్రంథకర్త సొలొమోను గారు చెప్పుచున్న మాటలివి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, జీవించే విధానం
దేవునిలో భయభక్తులు కలిగి జీవించడం అన్నిటికంటే ముఖ్యమైనది అని ప్రసంగి గ్రంథంలోనే 5వ అధ్యాయం 7వ వచనములో విధితో కూడిన మాట సెలవిస్తున్నాడు. అది విధి అది ఏంటి విధి? దేవునిలో భయభక్తులు కలిగి జీవించడం అది విధి. మానవునికి విధి, దానికి మార్పు లేదు. నో చేంజ్. దట్ ఈజ్ స్టాచ్యుటరీ. అది స్టాచ్యుటరీ. దేవునిలో భయభక్తులు కలిగి జీవించడం అది స్టాచ్యుటరీ, తప్పదది. ప్రసంగిగా సొలొమోను గారే ప్రసంగిలో వ్రాస్తున్నాడు ఈ మాట. 5వ అధ్యాయం 7లో విధితో కూడిన మాట ఆయన సెలవిస్తున్నాడు. లోకములో విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా, లోకములో విమర్శ స్థానమునేమో దుర్మార్గత జరుగుటయు, న్యాయం ఉండవలసిన స్థానానేమో దుర్మార్గత జరుగుటయు కనబడుతుంది అని సొలొమోను గారు 3వ అధ్యాయం 16లో వివరిస్తున్నాడు. ఇంత భేదాలతో లోకములో జరుగుతుంది అంటే దేవుని జ్ఞానము లేకనే ఇలా జరుగుతుంది. దేవుని జ్ఞానం లేకనే అంటే దేవుని దగ్గర నుంచి పొందుకోవటం లేదన్నమాట. భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం వస్తుందా లేదా? వస్తుంది. ఆ జ్ఞానాన్ని పొందుకోవాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగిన వాడే జ్ఞానం ఉంటుంది. అలాంటి జ్ఞానము లేకనే లోకములో ఇన్ని భేదాలతో జరుగుతుంది. దేవుని జ్ఞానం కలిగిన వాడు దేవునికి భయపడుతూ ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటూ నీతి న్యాయాలతో తప్పక జీవిస్తాడు. చివరగా ఒక మాట, సొలొమోను నిర్దేశించినది ఏమిటంటే ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు సొలొమోను గారు. అది ప్రసంగిలో వివరిస్తున్నాడు మనకి. ఏమిటంటే నిర్దేశించింది ఏమిటంటే సంతోషముతో ఉంటూ, చాలా ప్రతి మానవుడు దీర్ఘంగా ఆలోచించాలి ఈ మాటని. సంతోషముతో ఉంటూ వారి వారి బ్రతుకులను సుఖముగా గడుపుకొనుట కంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. ఈ విషయాన్ని ప్రసంగి గ్రంథంలోని 3వ అధ్యాయం 12వ వచనములో సొలొమోను గారు విశదపరిచినటువంటి శ్రేష్టమైన అంశం ఇది. ఈ అంశాన్ని మనం పాటించాలి. ఆనందముగా ఉండాలి అంటే సంతోషంతో ఉంటూ ఎవరి బ్రతుకులను వాళ్ళు సుఖముగా గడుపుకొనుట కంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. ఈ అంశాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుచు ఈ యొక్క అంశాన్ని, ఏ అంశాన్ని? సుఖముగా గడుపుకొనుట అనే అంశాన్ని మనము పాటిస్తూ దేవునికి భయభక్తులతో ఉంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నేటి ధ్యానవాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేము నీ దగ్గర నుండి దేవా మేము జ్ఞానము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని అయ్యా, పరిశుద్ధ గ్రంథములో పూర్తిగా సెలవిచ్చిన మాట, జ్ఞానము పొందుకోవాలంటే నీ యందు భయభక్తులు కలిగి ఉండి పొందుకొని జీవించే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.